ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 4 వారాలు మాత్రమే సమయం ఉంది. ఈ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు ప్రధాన పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో రాజకీయం చూస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్ వర్సెస్ మిగతా పార్టీలు అన్నట్లు పరిస్థితి మారింది. నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోగా ఇప్పుడు ఆ పార్టీలతో బీజేపీ జత కలవడం సంచలనంగా మారింది. దీంతో ఏపీలో 2014 ఎన్నికల పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి విజయం సాధించాయి. కేవలం 0.5%తో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. కానీ 2019 ఎన్నికలలో 51% ఓటింగ్తో జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలకు ప్రజలు ఏ విధంగా తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మిగతా పార్టీల కంటే జగన్ చాలా ముందంజలో ఉన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలతో హోరెత్తిస్తున్నారు. ఆదివారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నేత సీఎం జగన్ను చూసేందుకు, ఆయన చెప్పే మాటలను వినేందుకు ప్రజలు తరలివచ్చారు. మొత్తంగా 15 లక్షల మంది సిద్ధం సభకు హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గ్రీన్ మ్యాట్ వేసి అక్కడ చాలా మంది ప్రజలు వచ్చినట్లుగా టీడీపీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే అసలు జనాలు ఎంతమంది వచ్చారో ప్రత్యక్షంగా చూసేందుకు సభాస్థలికి రావాల్సిందిగా వైసీపీ ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. రాష్ట్రంలో అంతకు ముందు 3 సిద్ధం సభలు జరిగాయి. మొదట భీమిల తర్వాత దెందులూరు, మూడోది రాప్తాడులో జరిగిన సభలకు ఒకదానికి మించి మరొక సభకి జనాలు భారీ ఎత్తున రావడం జరిగింది. కాగా ఇప్పుడు 4వ సిద్ధం సభకు ఏకంగా 15 లక్షల మంది రావడంతో వైసీపీ ఫుల్ హ్యాపీగా ఉంది. చివరి సభ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా సక్సెస్ అందుకున్నారు. సీఎం జగన్ ప్రసంగానికి ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2024 ఎన్నికలలో తనని ఓడించేందుకు చంద్రబాబు అండ్ కో మరో జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని, అయితే తన పొత్తు ప్రజలతోనే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే సభ జరుగుతున్న సమయంలో ఓ డ్రోన్ రావడం కలకలం సృష్టించింది. దీనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. లోకేష్ ఇలాంటి ట్రిక్కులు ఎన్ని చేసినా తొక్కేస్తామని ధ్వజమెత్తారు. గ్రౌండ్లో ఎంతమంది వచ్చారో స్వయంగా వచ్చి చూడాలని సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ సిద్ధం సభలు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రజల నుండి వస్తున్న స్పందనకు విపక్షాలు బెదిరిపోతున్నాయి.